సో నేను న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా చూద్దాం. న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. అసలు ప్రూఫ్లో ఏం చేస్తాము అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రూఫ్ ఆల్రెడీ నోట్స్లో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి, సరిపోతుంది. న్యూటన్ ఫార్వర్డ్కి న్యూటన్ బ్యాక్వర్డ్కి తేడా ఏంటంటే, ఇదిగో న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఎక్కడే ఉంది నిన్న చెప్పుకున్నాం. న్యూటన్ బ్యాక్వర్డ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే ఫార్వర్డ్ డిఫరెన్స్ కాస్త బ్యాక్వర్డ్ డిఫరెన్స్, వై నాట్ కాస్త వైఎన్ అవుతుంది. యూ ఇంటూ డెల్ వైఎన్ ప్లస్ యూ ఇంటూ యూ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ del square yn plus so on u into u plus 1 into and so on u plus n minus 1 by n factorial into del to the power of n yn. చూడండి, ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి డిఫరెన్స్ తెలుస్తుందా? వై నాట్ అంతా బ్యాక్వర్డ్ కాబట్టి yn వస్తుంది, u ఇంటూ డెల్టా ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి డెల్ yn u into u plus 1/2 factorial del square yn plus and so on u into u plus 1 into and so on u plus n minus 1 by n factorial into del to the power of n yn. ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. సో దీని ప్రూఫ్ కూడా ఇంచుమించు మ్యాక్సిమం అంతా కూడా న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా లానే ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్న చిన్న దగ్గరలో మారుతుంది. సేమ్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాలో లాగానే ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్, ఫార్వర్డ్లో అయితే ఇక్కడ ఏం రాసాం? ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ రాసాము. ఇక్కడ బ్యాక్వర్డ్ కాబట్టి xn రాస్తున్నాం. a2 ఇంటూ ఎక్స్ మైనస్ xn ఇంటూ ఎక్స్ మైనస్ xn మైనస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ an ఇంటూ ఎక్స్ మైనస్ xn ఇంటూ x minus xn minus 1 into and so on x minus x1. అండ్ అలానే ఇక్కడ u ఈక్వల్స్ టు ఏంటంటే x minus xn by h. ఓకేనా? న్యూటన్ బ్యాక్వర్డ్లో u ఈక్వల్స్ టు x minus xn by h. సో ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ ఏ నాట్ a1 a2 వాల్యూస్ కట్టాలి. ఏ నాట్ వాల్యూ కోసం ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఏ నాట్ వాల్యూ కోసం x ఈక్వల్స్ టు x నాట్ ఇన్ ఈక్వేషన్ 1 వేస్తే ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ x ఈక్వల్స్ టు xn, ఎఫ్ ఆఫ్ xn ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ మిగతా టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి. సో దాట్ ఇంప్లైస్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ xn. ఇప్పుడు x ఈక్వల్స్ టు xn మైనస్ ఇన్ ఈక్వేషన్ 1 అప్పుడేమొస్తుంది? ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ xn మైనస్ 1 మైనస్ xn వస్తుంది. దట్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 ఈక్వల్స్ టు ఏ నాట్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ xn వచ్చింది ప్లస్ a1 ఇంటూ ఈ డిఫరెన్స్ చూడండి, xn ఈక్వల్స్ టు ఏం రాసుకున్నాం? a ప్లస్ ఎన్హెచ్. xn మైనస్ 1 అంటే అప్పుడు ఏమవుతుంది? n మైనస్ 1 ఇంటూ హెచ్ అవుతుంది. సో దీని నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ హెచ్ వస్తుంది. దట్ ఇంప్లైస్ a1h ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1. దట్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే చూడండి, ఫార్వర్డ్ డిఫరెన్స్కి బ్యాక్వర్డ్ డిఫరెన్స్కి నేను తేడా చెప్తాను. ఫార్వర్డ్ డిఫరెన్స్కి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 అని ఉందనుకోండి, దీన్నే ఫార్వర్డ్ డిఫరెన్స్లో రాయాలి అంటే ఈ కోఫిషియన్ రాస్తాం ఎఫ్ ఆఫ్ x0. ఇదే ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0ని బ్యాక్వర్డ్ డిఫరెన్స్లో రాయాలి అంటే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1 అని రాస్తాం. అర్థమవుతుందా? ఒకే డిఫరెన్స్ని ఫార్వర్డ్ డిఫరెన్స్లో రాయాలి, డెల్టా ఆఫ్ అని రాయాలి అంటే ఎఫ్ ఆఫ్ x0 అని రాస్తాం. అదే డిఫరెన్స్ని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ డెల్ ఆఫ్ అని రాయాలి అంటే ఎఫ్ ఆఫ్ x1 రాస్తాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం? డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ xn. x1 ఇక్కడ ఏముంది? xn కదా. సో డెల్ ఆఫ్ xn. దేర్ ఫోర్
a1 ఈక్వల్స్ టు ఏమొచ్చింది, డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై హెచ్. సో ఇప్పుడు a2 అంటే ఏం చేస్తాం, పుట్ x ఈక్వల్స్ టు xn మైనస్ 2, అప్పుడు ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 ఈక్వల్స్ టు a0 ప్లస్ a1 ఇంటూ xn మైనస్ 2 మైనస్ xn ప్లస్ a2 ఇంటూ xn మైనస్ 2 మైనస్ xn ఇంటూ xn మైనస్ 2 మైనస్ xn మైనస్ 1. ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 ఈక్వల్స్ టు a0 అంటే మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ xn ప్లస్ a1 అంటే ఏమొచ్చింది, డెల్ ఎఫ్ ఆఫ్ xn బై హెచ్ ఎఫ్ xn మైనస్ 2 మైనస్ xn చేయండి, మైనస్ 2h వస్తుంది, ప్లస్ a2 ఇంటూ మైనస్ 2h మైనస్ h. డిఫరెన్స్ ఆల్రెడీ మనకి x1 x2 అండ్ సో ఆన్ xn వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఒకసారి డిఫరెన్స్ చేసి చూడండి, ఇదే వస్తుంది. మళ్ళీ నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు. ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ xn, ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2 ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ xn ప్లస్ 2h² ఇంటూ a2. మళ్ళీ సేమ్ 2h² ఇంటూ a2 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ xn ప్లస్ 2 ఇంటూ డెల్ ఎఫ్ ఆఫ్ xn, ఆల్రెడీ ఇందాక రాసాం, ఎఫ్ ఆఫ్ xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ xn ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 అని రాసుకోవచ్చు. దాట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు రండి, ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 అని రాసుకోవచ్చు. దీన్నే కొంచెం మాడిఫై చేద్దాం, ఎఫ్ ఆఫ్ xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 2 అని రాద్దాం. ఆల్రెడీ ఇది ఫార్వర్డ్లో ఇట్లాంటి మోడిఫికేషన్ చేసాం కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒకసారి చూడండి, ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు, డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ xn మైనస్ 1 అని రాయొచ్చు, మైనస్ దీన్ని ఏం రాయొచ్చు, డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ xn అని రాయొచ్చు, xn మైనస్ 1 అని రాయొచ్చు. దీన్ని మళ్ళీ డిఫరెన్స్ కదా, సో డెల్ ఎఫ్ ఆఫ్ xn అని రాయొచ్చు, అంటే దీన్ని డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ xn అని రాయొచ్చు. therefore a2 ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది, డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ xn బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h². ఈ టర్మ్ని ఇటువైపు తీసుకొస్తే a2 ఈక్వల్స్ టు, ఇది డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ xn కాబట్టి డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ xn బై 2 ఇంటూ h², దాన్ని 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h² అని కూడా రాసుకోవచ్చు. సో సిమిలర్లీ a3 రాయొచ్చు మనం, a3 ఏం రాసుకోవచ్చు, డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ xn బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ h³ అని రాసుకోవచ్చు. అండ్ సో ఆన్ an ఈక్వల్స్ టు డెల్ టు ది పవర్ ఆఫ్ n ఎఫ్ ఆఫ్ xn బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ h⁴n అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనం ఫస్ట్ రాసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, అసలు ఏంటి ఆ ఈక్వేషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు a0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ xn ప్లస్ a2 ఇంటూ ఎక్స్ మైనస్ xn ఇంటూ ఎక్స్ మైనస్ xn మైనస్ 1 ప్లస్ సో ఆన్ an ఇంటూ ఎక్స్ మైనస్ xn ఇంటూ ఎక్స్ మైనస్ xn మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అండ్ సో ఆన్ x మైనస్ x1. సో ఇందులో తీసుకెళ్ళి మనకి ఇప్పుడు వచ్చిన a0, a1, a2 అండ్ సో ఆన్ an వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు a0 అంటే ఏమొచ్చింది, yn ప్లస్ a1 అంటే ఏమొచ్చింది, డెల్ yn బై హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ xn ప్లస్ a2 అంటే ఏమొచ్చింది, డెల్ స్క్వేర్ yn బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h². అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ xn వదిలేసాను. ఎఫ్ ఆఫ్ xn అంటే yn కాబట్టి
ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ అంటే వైఎన్ కాబట్టి నేను ఇక్కడ వైఎన్ అని రాస్తున్నాను. మళ్ళీ ఈ వైఎన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి. ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్ సో ఆన్. ఏఎన్ అంటే ఏమొచ్చింది, డెల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ వైఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ x1. మనకి ఇక్కడ u ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ బై హెచ్ ఇచ్చారు. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఎక్స్ఎన్ ప్లస్ యూహెచ్ అని రాసుకోవచ్చు. సో తీసుకెళ్ళి ఇందులో వేద్దాం. ఇందులో వేస్తే ఏమొస్తుంది, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వైఎన్ ప్లస్ డెల్ వైఎన్ బై హెచ్, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ఎన్ ప్లస్ యూహెచ్ మైనస్ ఎక్స్ఎన్ ప్లస్ డెల్ స్క్వేర్ వైఎన్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ఎన్ ప్లస్ యూహెచ్ మైనస్ ఎక్స్ఎన్ ఇంటూ ఎక్స్ఎన్ ప్లస్ యూహెచ్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ 1 అంటే ఏం రాసుకోవచ్చు, ప్లస్ సో ఆన్ డెల్ పవర్ ఎన్ వైఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ xn ప్లస్ యూహెచ్ మైనస్ xn ఇంటూ xn ప్లస్ యూహెచ్ మైనస్ xn మైనస్ 1 ప్లేస్లో xn మైనస్ హెచ్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే xn ఈక్వల్స్ టు a ప్లస్ ఎన్హెచ్, xn మైనస్ 1 ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ కాబట్టి xn ఈక్వల్స్ టు xn మైనస్ 1 ఈక్వల్స్ టు xn మైనస్ హెచ్ అని రాసుకోవచ్చు. సో అదే రాస్తున్నా. అండ్ సో ఆన్ x minus xn మైనస్ x1 అంటే ఏం రాసుకోవచ్చు, xn మైనస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ అని రాసుకోవచ్చు. సో అది రాస్తున్నా. దట్ ఈక్వల్స్ టు yn ప్లస్ ఇక్కడ xn క్యాన్సిల్ అయిపోతుంది, హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, u ఇంటూ డెల్ yn ప్లస్ ఇక్కడ xn క్యాన్సిల్ అయిపోతుంది, xn క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, డెల్ స్క్వేర్ వైఎన్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఇక్కడ ఒక యూహెచ్, ఇక్కడేమో u ప్లస్ 1 ఇంటూ హెచ్ ప్లస్ అండ్ సో ఆన్ డెల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ వైఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే యూహెచ్ u ప్లస్ 1 ఇంటూ హెచ్ అండ్ సో ఆన్ u ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ ఇట్లా వస్తుంది. దట్ ఈక్వల్స్ టు yn ప్లస్ u ఇంటూ డెల్ yn ప్లస్ ఇక్కడ హెచ్ స్క్వేర్కి 2 హెచ్లకి క్యాన్సిల్ అయిపోతే u ఇంటూ u ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ yn ప్లస్ అండ్ సో ఆన్ ఇక్కడ హెచ్ పవర్ n, ఇక్కడ n హెచ్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతే u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ u ప్లస్ n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ టు ది పవర్ ఆఫ్ n yn. సో ఇది మనకు కావాల్సిన న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ప్రూఫ్ నేను లైన్ టు లైన్ చెప్పలేదు, ఆల్రెడీ నోట్స్ మీ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రూఫ్ని ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేశాను. న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఇది. సో నెక్స్ట్ గాస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా చెప్పుకుందాం.